హాయ్ ఫ్రెండ్స్! ఈ సినిమాలో మనం ఏం చూస్తామంటే, సూర్యుడు తన పరిమాణాన్ని పెంచుకుంటూ భూమిని నాశనం చేసే టైం దగ్గర పడింది. ఈ మహాప్రమాదం నుంచి మన భూమిని కాపాడటానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే మాట మీదకు వస్తాయి. భూమిని ఏకంగా మన సోలార్ సిస్టమ్ నుంచే బయటకు తీసుకెళ్ళి, వేరే సోలార్ సిస్టమ్‌లో పెట్టాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటాయి. కానీ ఈ ప్రాసెస్‌లో భూమి మీద భయంకరమైన తుఫాన్లు, సునామీలు వస్తాయి. ఈ ప్రమాదాలన్నిటిని దాటుకుని భూమి జూపిటర్ గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ జరిగేది చూస్తే మనకు మైండ్ పోతుంది. ఈ మూవీ పేరే 'ది వాండరింగ్ ఎర్త్'. సినిమా 2061లో మొదలవుతుంది. సూర్యుడు చాలా వేగంగా విస్తరిస్తున్నాడని, రాబోయే 300 ఏళ్లలో భూమి కక్షలోకి వచ్చేసి మన గ్రహాన్ని నాశనం చేయబోతున్నాడని సైంటిస్టులు కనుక్కుంటారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ప్రపంచ దేశాలన్నీ కలిసి యునైటెడ్ గవర్నమెంట్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేస్తాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మన భూమిని దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంచరీ అనే మరో సోలార్ సిస్టమ్‌కు తరలించడం. ఈ మొత్తం ప్రయాణానికి దాదాపు 2500 ఏళ్లు పడుతుంది. ఇంత దూరం ప్రయాణించడానికి, భూమిని నెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వేల కొద్దీ భారీ థ్రస్టర్‌లను ఏర్పాటు చేస్తారు. వీటినే ఎర్త్ ఇంజిన్‌లు అని కూడా అంటారు. ఈ ఇంజిన్‌లన్నీ ఫ్యూజన్ పవర్ ప్లాంట్ మీద నడుస్తాయి. వీటి వల్ల భూమికి ఒక పెద్ద ఊపు దొరికి అది తన స్థానం నుంచి కదలడం మొదలుపెడుతుంది. ఇప్పుడు మనకు పెకియాంగ్ అనే ఒక ఆస్ట్రోనాట్‌ని, అతని కొడుకు క్యూని చూపిస్తారు. నాన్న, ఒక మిషన్ మీద వెళ్తున్నాను. టెలిస్కోప్ లేకుండా నీకు జూపిటర్ కనిపించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నేను తిరిగి వస్తాను అని పెకియాంగ్ తన కొడుక్కి మాటిస్తాడు. ఆ తర్వాత పెకియాంగ్ తన కొడుకుని వాళ్ళ తాత దగ్గర వదిలేసి స్పేస్ స్టేషన్‌కి తన మిషన్ మీద వెళ్ళిపోతాడు. నిజానికి ఈ స్పేస్ స్టేషనే భూమికి నావిగేషన్ సిస్టమ్ లాంటిది. మిషన్ మొదలవుతుంది. కానీ భూమి కదలడం మొదలుపెట్టిన 2 ఏళ్లకే దాని పర్యవసానాలు స్టార్ట్ అవుతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఆపేస్తారు. కానీ దీనివల్ల భూమి మీద భయంకరమైన తుఫాన్లు, సునామీలు రావడం మొదలవుతుంది. అందుకే మనుషులు బ్రతకడానికి అండర్ గ్రౌండ్ నగరాల్లోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ కూడా ప్లేస్ సరిపోకపోవడంతో చాలామంది భూమిపైనే ఉండిపోయి ఆ తుఫాన్లకు బలైపోతారు. జనాభా వేగంగా తగ్గిపోవడం మొదలవుతుంది. భూమి సూర్యుడికి దూరం వెళ్తున్న కొద్దీ వాతావరణం చల్లబడిపోయి భూమి ఉపరితలం మొత్తం మంచుతో గడ్డ కట్టుకుపోతుంది. క్యూ తన తాతయ్యతో కలిసి ఈ తుఫాన్ల నుంచి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ సిటీలోనే పెరుగుతాడు. ఇప్పుడు 17 ఏళ్లు గడిచిపోతాయి. భూమి జూపిటర్ గ్రహానికి దగ్గరగా వస్తుంది. జూపిటర్ గ్రావిటీని వాడుకొని భూమి ప్రయాణాన్ని వేగవంతం చేయాలనేదే ప్లాన్. నావిగేటర్గా పికియాంగ్ మిషన్ కూడా ఇక్కడితో పూర్తవుతుంది. మరుసటి రోజు అంటే చైనీస్ న్యూ ఇయర్ రోజున అతను భూమికి తిరిగి రావాల్సి ఉంది. ఇప్పుడు తనకు పెద్దవాడైన క్యూని చూపిస్తారు. అతను ఒక హెవీ ట్రక్ మెకానిక్. అతను తన పెంపుడు చెల్లి హాన్ డువోని తీసుకుని స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికీ భూమి ఉపరితలం ఇప్పుడు ఎలా ఉందో చూడాలని ఆశ. అందుకే ఒక లోకల్ దొంగ దగ్గరికి వెళ్ళి థర్మల్ సూట్లు దొంగలిస్తారు. ఆ సూట్లు వేసుకొని లిఫ్ట్‌లో పైకి వెళ్తారు. పైకి వెళ్లే కొద్దీ స్పేస్ టెంపరేచర్ మొత్తం -డిగ్రీలో ఉంటుంది. థర్మల్ సూట్ లేకుండా అక్కడ ఒక క్షణం కూడా బతకలేరు. దూరంగా ఉన్న వాళ్లకు ఒక పెద్ద ఎర్త్ ఇంజిన్ కనిపిస్తుంది. ఇలాంటివి 10,000 ఇంజిన్లు భూమి చుట్టూ పెట్టారు. అక్కడే వాళ్ళ తాతయ్య స్పెషల్ ట్రక్ కూడా కనిపిస్తుంది. క్యూ, హాన్ ఇద్దరూ ఆ ట్రక్కులో ఎక్కి పారిపోతారు. కానీ పోలీసులు వాళ్ళను పట్టుకుని ఫేక్ పాస్ వాడినందుకు జైల్లో పెడతారు. వాళ్ళ తాతయ్య వచ్చి పోలీసులకు లంచం ఇవ్వబోతే ఆయన్ను కూడా జైల్లో వేస్తారు. జైల్లో వీళ్లకు టీమ్ అనే మరో అబ్బాయి పరిచయం అవుతాడు. ఇక్కడ స్పేస్‌లో భూమి జూపిటర్ దగ్గరికి వస్తుంది. దాని గ్రావిటీని వాడుకొని సోలార్ సిస్టమ్ నుంచి వేగంగా బయటపడాలన్నది ప్లాన్. కానీ అనుకోకుండా జూపిటర్ గ్రావిటీ అదుపు తప్పుతుంది. దాంతో భూమి జూపిటర్ వైపు వేగంగా ఆకర్షించబడుతుంది. దీనివల్ల భూమి మీద భయంకరమైన తుఫాన్లు వచ్చి ఎర్త్ ఇంజిన్లు అన్నీ ఆగిపోతాయి. క్యూ వాళ్ళ తాతయ్య, టీం ముగ్గురు కలిసి ట్రక్ తీసుకుని జైలు నుంచి పారిపోతారు. కానీ భూకంపం వల్ల పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి వాళ్ళ ట్రక్ మీద పడతాయి. వాళ్ళు ఎలాగోలా ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. ఇదే టైంలో స్పేస్ స్టేషన్‌లోని ఏఐ కంప్యూటర్ ఆస్ట్రోనాట్లందరికీ ఒక వార్నింగ్ ఇస్తుంది. సిస్టమ్ మొత్తంలో ఎనర్జీ మోడ్‌లోకి వెళ్తుందని, అందరూ వెంటనే హైపర్ స్లీప్ ఛాంబర్‌లోకి వెళ్ళిపోవాలని చెప్తుంది. కానీ పెకియాంగ్‌కి టెన్షన్ వచ్చి తన ఫ్యామిలీతో కాంటాక్ట్ చేసి దగ్గరలో ఉన్న ఒక బంకర్‌లో తలదాచుకోమని చెప్తాడు. ఆ తర్వాత అతను కూడా హైపర్ స్లీప్‌లోకి వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. ఇక్కడ క్యూ వాళ్ళు బంకర్ వైపు వెళ్తుండగా కొంతమంది సైనికులు వాళ్ళను ఆపుతారు. ఆ సైనికులు లైటర్ కోర్ అనే ఒక డివైస్‌ని తీసుకెళ్తున్నారు. ఆగిపోయిన ఎర్త్ ఇంజిన్‌లను మళ్ళీ స్టార్ట్ చేయడానికి అది చాలా అవసరం. దాన్ని తీసుకెళ్లడానికి వాళ్లకు క్యూ వాళ్ళ ట్రక్ కావాలి. కెప్టెన్ వచ్చి వాళ్ళ తాతయ్యల్ని హెల్ప్ చేయమని అడగ్గా ఆయన ఒప్పుకుంటారు. వాళ్ళ ట్రక్‌తో షాంఘై సిటీకి చేరుకుంటారు. కానీ అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్డింగులన్నీ పెద్ద పెద్ద మంచు కొండల్లో కూరుకుపోయి ఉంటాయి.
ఈ దృశ్యం చూసి అందరూ భయపడతారు. వాళ్లకు ఒకే ఒక్క సన్నని దారి కనిపిస్తుంది. ఆ దారి గుండా వెళ్తుండగా ఒక ప్లేన్ క్రాష్ అయ్యి మంచు కొండ మీద పడుతుంది. దాంతో ఆ దారి మొత్తం కూరుకుపోవడం మొదలవుతుంది. అప్పుడే ఒక సైనికుడికి ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. దాని పైకి ఎక్కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. 80 అంతస్తులు పైకి వెళ్తారు. కొంతమంది సైనికులు పైకెక్కి లిఫ్ట్ డోర్ల సహాయంతో మిగిలిన వాళ్లను పైకి లాగుతారు. క్యూ, హాన్, కెప్టెన్ పైకి వచ్చేస్తారు. కానీ వాళ్ళ తాతయ్య, ఇంకో సైనికుడు లైటర్ కోర్ ఇంకా కిందే ఉంటాయి. వాళ్ళని పైకి లాగుతుండగా మళ్ళీ భూకంపం వస్తుంది. లైటర్ కోర్ పైకి వచ్చేస్తుంది. కానీ ఆ హడావుడిలో తాతయ్య, ఆ సైనికుడు కిందకి జారిపోతారు. అప్పుడు ఆ సైనికుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా తాతయ్యని మధ్య ఫ్లోర్లోకి తోసేస్తాడు. కానీ ఆ సైనికుడి మీద లిఫ్ట్ పడిపోయి అతను చనిపోతాడు. తాతయ్య హెల్మెట్ కూడా పగిలిపోతుంది. ఇక తను బ్రతకనని అర్థం చేసుకున్న తాతయ్య హెల్మెట్ తీసేసి అక్కడికక్కడే మంచులో గడ్డ కట్టుకుపోయి చనిపోతాడు. ఇదంతా చూసి క్యూ చాలా ఎమోషనల్ అవుతాడు. కెప్టెన్ మీద కోపంతో ఆ గ్రూప్ నుంచి విడిపోయి టీంతో కలిసి వెళ్ళిపోతాడు. తన స్లీపింగ్ సెల్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం క్రియేట్ చేసి నిద్రలోంచి లేస్తాడు. స్పేస్ స్టేషన్ భూమిని వదిలేసి వేరే దారిలో వెళ్తున్నట్టు గుర్తిస్తాడు. ఒక ఆస్ట్రోనాట్ నిద్ర లేచాడని ఏఏ సిస్టమ్కి తెలిసిపోతుంది. అతన్ని ఆపడానికి అతని ఫ్రెండ్ మాకోని నిద్రలేపుతుంది. కానీ స్పేస్ స్టేషన్ భూమిని వదిలేసి వెళ్ళిపోతుందని పెకియాన్ చెప్పగానే మాకో కూడా అతనికి హెల్ప్ చేయడం మొదలు పెడతాడు. ఇద్దరూ రూల్స్ బ్రేక్ చేసి కంట్రోల్ సెంటర్కు వెళ్తుండగా ఏఏ సిస్టమ్ వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో మాకో చనిపోతాడు. పెకియాంగ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నాక తన అధికారాలన్నీ రద్దు చేయబడ్డాయని తెలుసుకుంటాడు. ఇక్కడ క్యూ, హాన్ టీంలకు దారిలో ఒక కొత్త ట్రక్ కనిపిస్తుంది. అందులో లీ అనే ఒక సైంటిస్ట్ తీవ్ర గాయాలతో ఉంటాడు. అతను ఏం చెప్తాడంటే జూపిటర్ గ్రావిటీ భూమి అట్మాస్ఫియర్ని లాగేస్తుందని, అందుకే ప్లేన్స్ క్రాష్ అవుతున్నాయని, ఈ ట్రక్కులో ఉన్న టార్క్ ఇంజన్లన్నీ సులవేసి అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి మెయిన్ ఇంజిన్ని స్టార్ట్ చేయాలని చెప్తాడు. క్యూ అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ పెకియాంగ్ ఏఐ సిస్టమ్ కమెంట్స్ మార్చడానికి మెయిన్ కంప్యూటర్ రూమ్కి వెళ్తాడు. అప్పుడు ఏఐ సిస్టమ్ అసలు నిజం చెప్తుంది. ఇది నా నిర్ణయం కాదు. భూమికి ప్రమాదం వస్తే భూమి మీద ఉన్న మనుషుల్ని వదిలేసి ఈ స్పేస్ స్టేషన్ కొత్త గ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలన్నది యునైటెడ్ గవర్నమెంట్ ప్రోటోకాల్. మానవ జాతిని కాపాడడానికి మనుషుల పిండాలు, జంతువుల శాంపిల్స్ అన్నీ స్పేస్ స్టేషన్లో భద్రంగా ఉన్నాయని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత పెకియాంగ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ సైనికుల టీంకు ఆ మంచు తుఫాన్లో లైటర్ కోర్ని లాగడం చాలా కష్టంగా మారుతుంది. చలికి తట్టుకోలేక ఒక సైనికుడు చనిపోతాడు. దీంతో మిగతా వాళ్ళు ధైర్యం కోల్పోయి ఒక మహిళా సైనికురాలు కోపంతో లైటర్ కోర్ని షూట్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే క్యూ తన ట్రక్కుతో అక్కడికి వస్తాడు. తన ట్రక్కులో ఇంకో టార్క్ ఇంజన్ ఉందని, దాన్ని సులవేసికి తీసుకెళ్లడానికి వాళ్ళు సహాయం కావాలని అడుగుతాడు. అందరూ కలిసి సులవేసికి చేరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది వేరే టీం వాళ్ళు అప్పటికే ఇంజన్ని స్టార్ట్ చేశారని. అయినా కూడా భూమి ఇంకా జూపిటర్ వైపే దూసుకెళ్తుంది. స్పేస్ స్టేషన్లో ఏఐ సిస్టమ్ ఒక ప్రకటన చేస్తుంది. భూమికి కేవలం 7 రోజులే మిగిలి ఉన్నాయని, చివరి రోజున భూమి జూపిటర్ని ఢీకొని సర్వనాశనం అయిపోతుందని. ఈ వార్త విని ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇక్కడ క్యూ మాత్రం జూపిటర్ని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. జూపిటర్లో హైడ్రోజన్ చాలా ఎక్కువగా ఉందని. అప్పుడు అతనికి ఒక ప్లాన్ వస్తుంది. మనం థ్రస్టర్లతో జూపిటర్లోని హైడ్రోజన్ని అంటిస్తే ఒక భారీ పేలుడు సంభవిస్తుంది. ఆ పేలుడు వల్ల వచ్చే ఎనర్జీ వేవ్కి భూమి వెనక్కి నెట్టబడుతుంది. ఈ ప్లానే అందరికీ నచ్చుతుంది. ప్లాన్ ప్రకారం క్యూ టీం లైటర్ కోర్ని ఇంజన్లో పెట్టగానే ఒక లాక్ ఇరుక్కుపోతుంది. సైనికుల బలం సరిపోదు. ప్రోగ్రామ్ కూడా 99% దగ్గర ఆగిపోతుంది. అప్పుడే హాన్ పెకియాంగ్ను కాంటాక్ట్ చేస్తుంది. అతను యునైటెడ్ గవర్నమెంట్తో మాట్లాడి హాన్ మెసేజ్ని ప్రపంచమంతటా బ్రాడ్కాస్ట్ చేయడానికి ఒప్పిస్తాడు. హాన్ ఇలా చెప్తుంది, మేం భూమిని కాపాడడానికి చివరి ప్రయత్నం చేస్తున్నాం. మాకు మీ సహాయం కావాలి. మనమందరం కలిసి ఒక్కసారి ప్రయత్నిస్తే మనం బ్రతకచ్చు. ఒక చిన్న పాప నుంచి ఇంత ఎమోషనల్ మెసేజ్ విన్న తర్వాత పారిపోతున్న వాళ్లలో చాలా మంది వెనక్కి తిరిగి వచ్చి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అందరి సహాయంతో ఇగ్నిషన్ పిన్ లాక్ అవుతుంది. క్యూ కూడా ప్రాణాలకు తెగించి లాక్ని తీసేస్తాడు. ప్రోగ్రామ్ అప్లోడ్ అవుతుంది. ఇగ్నిషన్ లాంచ్ అవుతుంది. భూమి మీద ఉన్న అతి పెద్ద ఇంజిన్ నేరుగా జూపిటర్ను టార్గెట్ చేస్తుంది. కానీ ఆ మంటలు జూపిటర్ని తాకడానికి 5000 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతాయి. అప్పుడే పెకియాంగ్కు గుర్తొస్తుంది స్పేస్ స్టేషన్లో 3 లక్షల టన్నుల ఫ్యూల్ ఉందని. కానీ ఏఐ సిస్టమ్ అతన్ని ఆపుతుంది. పెకియాంగ్ దగ్గర ఉన్న ఒక విస్కీ బాటిల్ని ఏఐ సిస్టమ్ మీదకు విసిరి కొడతాడు. దాంతో సిస్టమ్ కాలిపోతుంది. ఆ తర్వాత పెకియాంగ్ సిస్టమ్ కంట్రోల్ తీసుకుని స్పేస్ స్టేషన్ని జూపిటర్ వైపు నడిపిస్తాడు. చివరిసారిగా తన కొడుకుని కాంటాక్ట్ చేసి నేను ఈ స్పేస్ స్టేషన్ని తీసుకుని ఆ ఇగ్నిషన్లోకి దూకుతున్నాను అని చెప్తాడు. క్యూ ఎంత బ్రతిమిలాడినా వినడు. చివరిసారిగా తన కొడుక్కి గుడ్ బై చెప్పి ఇకపై నువ్వు జూపిటర్ని చూసినప్పుడల్లా నన్ను కూడా చూస్తావు అని చెప్తాడు. క్యూ గట్టిగా అరుస్తుండగా అతని తండ్రి స్పేస్ స్టేషన్తో ఆ మంటలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటాడు. ఒక భయంకరమైన పేలుడు సంభవిస్తుంది.
ఆ మంటలు జూపిటర్‌ని అంటుకుని ఒక భారీ ఎనర్జీ వేవ్ సృష్టించి భూమిని వ్యతిరేక దిశలో గట్టిగా నెట్టేస్తాయి. అయితే జూపిటర్ నుంచి వెలువడిన పెద్ద పెద్ద ఆస్టెరాయిడ్‌లు భూమిని ఢీకొంటాయి. క్యూ, హాన్ ఒకరినొకరు కాపాడుకుంటారు. కానీ క్యూ హెల్మెట్ పగిలిపోతుంది. కానీ భూమి మాత్రం బ్రతికిపోయింది. అది ఇప్పుడు అనుకున్న ప్లాన్ ప్రకారం వేరే దిశలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. 3 ఏళ్ల తర్వాత క్యూ బతికే ఉన్నాడు. కానీ అతని ముఖం మీద పెద్ద గాయమైంది. వేరే సోలార్ సిస్టమ్‌కి వెళ్ళే ఈ మిషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. క్యూ ఇప్పుడు ఒక జూనియర్ డ్రైవర్ అయ్యాడు. అందరూ అతన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.